నిన్న ఆశ మా ఇంటికొచ్చింది. ప్రశాంత్ని ఈ కేసు విత్డ్రా చేసుకోమని అడిగింది. కేసు విత్డ్రా చేసుకోమని అడిగిందా? ఇక నేను ఆశని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి అంకుల్, ప్లీజ్. ఏంటో బాబాయ్, అంతా అయోమయంగా ఉంది. ఒకటి పోతే ఇంకో సమస్య. కన్విన్స్ చేయడానికి కాలం అయిపోతోంది. ఎలా బాబాయ్? సమస్య సెటిల్ అయిందని అనిపిస్తుంటుంది, కానీ మనసు స్థిమితంగా లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆశా భానుల విషయంలో ఎందుకంత ఆతృతగా ఉంది? భాను నిజంగా మారిపోయాడా, లేక? ఇన్ని అనుమానాలతో చాలా డిస్టర్బ్డ్గా ఉంది. డిస్టర్బ్ అవ్వదు వంశీ, స్థిమితంగా ఉండు. ఎందుకంటే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం అనిపిస్తోంది. ఇది చూడు. బాబాయ్, టెన్షన్ పడుకు. ఏ మాత్రం ప్రూఫ్స్ దొరికినా పోలీసులను అప్రోచ్ అవుతాను. త్రిపాఠికి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదంట. వెయిట్ చేస్తున్నాను వంశీ. ఇక నేను ఆశని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి అంకుల్, ప్లీజ్. నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? ఎందుకు ఏదో ఆవేదనగా ఉంది? ఛా, ఏంటి న్యూసెన్స్? అసలు ఏం జరుగుతోంది? నో, త్వరగా ఒక అంతం రావాలి. ఎస్. చూసుకొని డ్రైవ్ చేయండి సార్. సారీ ప్లీజ్. ఏమైంది వంశీ?
ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రశాంతి, నారాయణతో మాట్లాడాను. నారాయణ ఆశ మీద మండిపడుతున్నాడు. కానీ నిజానిజాలు, మంచి చెడుల తేడాని నారాయణకి చెప్పాను. నారాయణ తన భార్యని, ఆశని దూరం చేసుకోడు. ఆశాభానుల పెళ్లి ఆగదు. అంతేకాదు, భాను నారాయణ దగ్గరికి వచ్చాడు. ఎందుకో తెలుసా? కేస్కి, ఆశాభానుల పెళ్లికి సంబంధమే లేదని చెప్పడానికి, వాళ్ల పెళ్లి జరిపించమని నారాయణ్ణి రిక్వెస్ట్ చేయడానికి. వంశీ, భాను వచ్చి అక్కడ అలా మాట్లాడా? అవును దివ్య. ఇక ఆశ కోరుకున్నట్టు తనకి అమ్మా నాన్న దూరం కారు. ప్రశాంతి ఆశయానికి ఏ రకమైన ఆటంకం ఉండదు. భాను చాలా మారిపోయాడు కదా వంశీ. హ్మ్. ప్రశాంతి ఆశయం చాలా గొప్పది. ఎలాంటి సపోర్ట్ అయినా తనకి దొరుకుతుంది. ప్రశాంతి, ఇప్పుడు నువ్వు హ్యాపీయా? అది తెలియటం లేదు కానీ మనసులో భారం తగ్గినట్టుంది అంకుల్. ఆశ పెళ్లి క్యాన్సిల్ అయ్యుంటే నన్ను నేను క్షమించుకోలేక, కాంప్రమైజ్ కాలేక నరకం అనుభవించేదాన్ని. ప్రశాంతి, మంచివాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. నీ సంకల్ప బలం గొప్పది. అందుకే సమస్య వచ్చినా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. ఇక ప్రశాంతంగా ఉండు. ఏ ప్రశాంతి, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయిగా. ఇప్పుడైనా కాస్త నవ్వొచ్చుగా. కమాన్, నవ్వు. నవ్వు. ఓకే ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి నా రూమ్ సర్దుకుంటాను. మీలో ఎవరైనా నాకు హెల్ప్ చేయడానికి వస్తే ఒక అవకాశం ఇస్తాను. ఎవరు వస్తారు? అంత అవకాశం మాకొద్దయ్యా. ఆ అవకాశం నీ కాబోయే శ్రీమతికిచ్చుకో. తరిస్తుంది, చక్కగా సర్ది పెడుతుంది. ఓకే, నీ కర్మ. రా ప్రశాంతి, కమాన్. కమ్ 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 కమ్. మా, నేను వెళ్ళి నా రూమ్ సర్దుకుంటాను. బాయ్. వంశీ, ఏమైంది అలా ఉన్నావు? అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు దివ్య. మరెందుకు వంశీ అలా ఉన్నావు?
మాట్లాడవే. అక్కడెవరైనా అవమానంగా మాట్లాడారా? వంశీ ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. వంశీ, ఇన్ని రోజుల్లో నువ్వు నా దగ్గర ఏమీ దాచావు. ప్రతి చిన్న విషయం కూడా షేర్ చేసుకుంటావు. అలాంటిది ఇప్పుడేదో దాస్తున్నావు. ఎందుకు వంశీ? ఏం లేదు దివ్య. లేదు వంశీ, నేను నమ్మను. ఏదో జరుగుతుంది, కానీ నువ్వు చెప్పట్లేదు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. ప్లీజ్ చెప్పు. ప్లీజ్ వంశీ చెప్పు. చెప్తాను దివ్య. నీకు చెప్పకపోతే నాకేదోలా ఉంటుంది. కానీ చెప్పిన తర్వాత నువ్వు అప్సెట్ కాకూడదు, భయపడకూడదు, పిల్లలతో చెప్పకూడదు. ఏంటి వంశీ చెప్పు. నేనెవరికి చెప్పను, అప్సెట్ అవ్వను. భరించలేకపోతున్నాను వంశీ, చెప్పు. నవనాథరావు ఇండియాకొచ్చి చాలా రోజులైంది దివ్య. నవనాథరావు ఇండియాకొచ్చాడా? అది మాత్రమే ప్రాబ్లం కాదు దివ్య. ఆ నవనాథరావుతో ధ్రువ చేతులు కలిపాడు. ఇవన్నీ బాబాయ్ సేకరించిన ఫోటోలు. ఇవేవీ నీకు తెలియకూడదని చెప్పాడు. నాకు అలాగే అనిపించింది. కానీ దివ్య, నీ దగ్గర నేను ఏదీ దాచలేను. ఎంత కష్టం వచ్చినా నువ్విచ్చే ధైర్యమే నాకు బలం. అందుకే చెప్పకుండా ఉండలేకపోయాను. వంశీ, ఏంటిదంతా? చూడు దివ్య, నువ్విలా అయిపోతావని చాలా రోజులుగా నీ దగ్గర ఈ విషయాలన్నీ దాచాను. నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అయిపోతే నా వల్ల కాదు దివ్య. ప్లీజ్. లేదు వంశీ, నాకేం టెన్షన్ లేదు. నువ్వున్నావు. మనల్ని కంటికి రెప్పలా కాపాడడానికి మావయ్య ఉన్నారు. ఏం కాదు వంశీ. దివ్య,
మనం ఏ కాస్త టెన్షన్ పడ్డా, మనం అప్సెట్ అయినా పిల్లలు ఇట్టే పసిగట్టేస్తారు. ఇప్పుడేవో సమస్య క్లియర్ అయి వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారో చూసావు కదా. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు దివ్య. అలాంటిది ఏమి ఉండదు వంశీ. ముందు నువ్వు విషయాన్ని మనసులోంచి తీసేయ్. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, మనకేం కాదు. ప్రశాంతి, నువ్వు ఈ బొమ్మలు అల్మారాలో పెట్టేసి నేను ఫోటోలు ఫిక్స్ చేస్తాను. నేను ఈ ఫోటో నేను ఫిక్స్ చేస్తాను. ఓకే. పృథ్వీ, ల్యాప్టాప్ పక్కన ఏదో ఉంది, ఏంటిది? ల్యాప్టాప్ కోసం తీసుకున్నావా? అవునా, ఏది టీవీ చూద్దాం. ఇదేదో మైక్లా ఉందే, కానీ మైక్తో నాకేం పని? ఎప్పుడు నా రూమ్లో కానీ ఇంట్లో కానీ నేను చూడలేదు. ఒకవేళ కావేరిదేమో. కావేరిదైతే నాకు తెలుస్తుంది, ఏది కొన్నా నాకు చెప్తుంది కదా. ఒకసారి పిలిచి అడుగుతానుండు. కావేరి, 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 ఒకసారి ఇలా రా. హలో, నేను మాత్రం అసలు హెల్ప్ చేయను, నా వల్ల కాదు, ముందే చెప్తున్నా. బుద్ధిలే తల్లి, ముందు లోపలికి రా. ఏంటి చెప్పండి. ఇదిగో ఈ మైక్ నీదా? మైకా? నాది కాదే. ఆయన దీంతో నాకేం పని? మరి ఎవరిది? నా రూమ్లో ఎందుకుంది? డాడీదేమో. ఒకవేళ మర్చిపోయి ఈ రూమ్లో పెట్టారేమో. సరే, కనుక్కుందాం పదండి. డాడ్, రానా, డోర్ ఓపెన్ చేసే ఉంది. ఇది మీదా డాడ్? ఇది మైక్లా ఉంది. నాకిలాంటి వాటితో పనే ఉంటుంది పృథ్వీ. నాది కాదు. దివ్య, నీదా? అమ్మగారు, దివ్యమ్మగారు, ఏంటి? ఇదేదో దొరికిందమ్మా. ఎక్కడ దొరికింది? పృథ్వీ బాబు గారి గదిలో ఉందమ్మా. ఆ, మొన్న పెయింటింగ్ వేసేటప్పుడు నీ రూమ్లో కింద పడుందని పనావిడ తీసుకొచ్చి చూపించింది నాన్న. నీదే అని నీ రూమ్లోనే పెట్టమన్నాను. అవునా?
మీది కూడా కాదా ఆంటీ? మైకులతో నాకు పని ఏంటమ్మా? అంత చిన్నదిగా ఉంది ఏంటిది? ఏదైనా స్టూడియోస్లో రికార్డింగ్కి వాడేదా? ఛానల్స్ లో ఇంటర్వ్యూ అప్పుడు ఇలాంటివి కదా వాడతారు. ఎక్కడి నుండి వచ్చింది అబ్బా ఇది?